దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. అందుచేత అనే మాటకి ఎంత అర్థం ఉందనేది ఈ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. నిన్నటి దినాన్ని మనం ఏం ధ్యానం చేశాం? ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా చేసుకున్నాడు అనే మాటను ధ్యానం చేశాం. సో అంతగా తనను తాను తగ్గించుకుంటానికి ఇష్టపడ్డాడు కాబట్టి, అంతగా తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, అందుచేత దేవుడంట పరలోకములో కానీ, భూమి మీద, భూమి క్రింద అన్ని నామముల కంటే ఆయన నామాన్ని దేవుడు హెచ్చించి ప్రతి వాని మోకాలు వంగేట్లుగా చేసి ప్రతి వాని నాలుక యేసు ప్రభు అని ఒప్పుకునేటట్లు చేశాడు. అంటే మన తగ్గింపు మన ఘనతకు కారణమవుతుంది. మన లోబడే తత్వం మన హెచ్చింపుకి కారణమవుతుంది. మన విధేయత మన ఆశీర్వాదానికి కారణమవుతుంది అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు స్పష్టంగా అర్థం. హెబ్రీ పత్రికలో కూడా ఇదే మాట అంటారు కదా, ఆయన సిలువ మరణమందునంతగా ఆయన తాను విధేయత కనపరిచాడు కాబట్టి, ఆమేన్, సిలువ అంతగా విధేయత కనపరిచాడు. సో చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే దేనికి మనం అంత విధేయత చూడాలి, దేనికి అంత మనం తగ్గించుకోవాలి. ఇది నాన్న చూడండి, ఎవరిని కదిలించడానికి వీలేదు. కొంచెం జ్ఞానం ఉంటే, కొంచెం బలం వస్తే, కొంచెం తెలివితేటలు వస్తే ఎవరు ఇంకొకరికి లోబడటానికి కానీ, మాట వినటానికి కానీ ఇష్టపడని తనం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా అయితే చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా, దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టినా సరే, ప్రతి స్థితిలో ప్రతి హెచ్చింపులో కూడా దేవుని మహిమార్థమై, దేవుని ఘనపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ మనం ఉండాలే కానీ ఎక్కడ స్వకీయ మహిమను కోరుకునే వ్యక్తులుగా కానీ, సొంత మహిమను హెచ్చించుకుంటానికి స్వనీతికి చోటిచ్చే వ్యక్తులుగా కానీ మనం ఎక్కడా ఉండకూడదండి. మనం ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అన్న సత్యాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తగ్గించుకోబట్టి ఆయన అంతలా హెచ్చించబడ్డాడు. చూడండి. అండ్ రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అథారిటీ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారం చూడండి. పరలోకములో భూమి మీదే వరకే తెలుసు మనకి, భూమి కింద ఉన్నారంట ఇంకొకళ్ళు మరణించిన వారు. అంటే దేవుడు ప్రతి నామము కంటే అందరూ ఆయన ఎదుట మోకరించినట్లుగా దేవుడు వ్యక్తులను ఎంతగా హెచ్చించాడో, ఆ నామాన్ని ఎంతగా హెచ్చించాడో మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఒకటి మనం ఈరోజు మెయిన్ టాపిక్ కవర్ చేస్తుంది ఏంటంటే అందుచేత. ఎందుచేత? తగ్గించుకొనుట చేత ఆయన హెచ్చించబడ్డాడు. మనల్ని మనం తగ్గించుకొనుట చేత మనం హెచ్చించబడతాం. ఆమేన్. సో రెండవది దేవుని అథారిటీ, దేవుని నామం. అక్కడ రోగం యొక్క నామం ఉండొచ్చు, అక్కడ బలహీనత యొక్క నామం ఉండొచ్చు, అక్కడ అవసరత యొక్క నామం ఉండొచ్చు. ఏ నామమైనా కానీ అన్ని నామముల కంటే దేవుడు యేసు అనే నామమును హెచ్చించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం ఎరుగుతూ, ఆయనకు మరింత లోబడుతూ, తండ్రి చిత్తానికి లోబడుతూ, మనల్ని మనం తగ్గించుకునే అనుభవాలు మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని